ఏపీలో నా సర్వే తప్పైతే ఆరా మస్తాన్ రావు అనేటువంటి వ్యక్తి ఇక ఉండడు అని శబ్దం చేశారు ఆరా సంస్థ వ్యవస్థాపకుడు ఆరా మస్తాన్ రావు. దేశం మొత్తం ఎంతో ఆతురతగా ఎదురు చూసిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు రానే వచ్చేశాయి. ఎటువంటి తేడాలు లేకుండా కేంద్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తుందని సర్వేలన్నీ మూకుమ్మడిగా ప్రకటించేశాయి. అయితే ఏపీ రాష్ట్ర పరిస్థితికి వచ్చేసరికి సర్వేలు భిన్నమైన ఫలితాలను ప్రకటించాయి. నేషనల్ సర్వేలు టీడీపీ కూటమి విజయం సాధిస్తుందని ప్రకటించగా, స్థానిక సర్వేలు వైసీపీకి పట్టం కట్టాయి. అయితే స్థానికంగా 4-5 సర్వేలు మినహాయిస్తే మిగతా సర్వేలన్నీ కూడా కూటమికే పట్టం కట్టాయి. అయితే 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు ఆరా మస్తాన్ సర్వే కోసం ఎంతో ఉత్కంఠతతో ఎదురు చూశారు. ఆరా మస్తాన్ తన సర్వేలో తిరిగి వైసీపీనే అధికారంలోకి వస్తుందని తేల్చేశారు. 94 నుంచి 104 సీట్లలో వైసీపీ విజయం సాధిస్తుందని ఆయన తెలిపారు. పలువురు మంత్రులు ఈ ఎన్నికల్లో ఓడిపోబోతున్నారని ఆయన ప్రకటించారు. ఎగ్జిట్ పోల్స్ ప్రకటన తర్వాత ఓ వార్తా ఛానల్లో మాట్లాడిన ఆరా మస్తాన్ తన సర్వే రిపోర్టు గురించి వివరించారు. రోజా, సిదిరి అప్పలరాజు, అమర్నాథ్ వంటి మంత్రులు ఓడిపోబోతున్నారని ఆయన చెప్పుకొచ్చారు. విడుదల రజని, అంబటి రాంబాబు గట్టి పోటీని ఎదుర్కొంటారని ఆరా మస్తాన్ తెలిపారు. హైదరాబాద్ నుంచి వచ్చిన ప్రజలంతా కూడా కూటమికి ఓటు వేశారని చెప్పడం తప్పే అవుతుందని ఆయన వ్యాఖ్యానించారు. కూటమిలో బీజేపీ కలవడం వల్ల టీడీపీకి మైనస్గా మారిందని ఆయన పేర్కొన్నారు. అయితే ఆఖరిలో ఏపీలో మీ సర్వే ఫెయిల్ అయితే మీరు ఏం చేస్తారని న్యూస్ యాంకర్ అడిగిన ప్రశ్నకు, ఏపీలో నా సర్వే 100% నిజం అవుతుందని, నా సర్వే లెక్క తప్పని తేలితే ఆరా మస్తాన్ అనే వ్యక్తి ఉండరని ఆయన తన సర్వేపై ధీమా వ్యక్తం చేశారు. నా సర్వేకు వైసీపీ 10 సీట్లు అదనంగా పెరుగుతాయే కానీ తగ్గడం మాత్రం ఉండదని ఆయన అభిప్రాయపడ్డారు. చూడాలి ఎగ్జిట్ పోల్స్ ఎవరై కరెక్ట్ అవుతాయి, ఎవరై తప్పు అవుతాయి అనేది తేలాలా అంటే జూన్ 4వ తేదీ స్పష్టమైన రిజల్ట్స్ ప్రకటితమవుతాయి.